హైదరాబాద్లోని నీలోఫర్ ఆసుపత్రిలో మిస్ అయిన చిన్నారి కేసు సుఖాంతమైంది. నెల రోజులు వయసున్న చిన్నారిని దుండగులు ఎత్తుకెళ్లారు. బాబుకి ఆరోగ్యం బాగలేకపోవడంతో ఆసుపత్రికి తీసుకొచ్చారు తల్లిదండ్రులు. ఇదే సమయంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఆ చిన్నారిని తీసుకుని ఆసుపత్రి నుంచి వెళ్లిపోయారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు 6 గంటల్లోనే కేసును ఛేదించారు. పరిగి వద్ద కిడ్నాప్ చేసిన మహిళను అదుపులోకి తీసుకుని పసికందును తల్లి చెంతకు చేర్చారు నాంపల్లి పోలీసులు. కిడ్నాప్ చేసిన మహిళతో పాటు మరో వ్యక్తి కూడా ఆమెకు సహకరించడంతో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సుజాత అందిస్తారు. నీలోఫర్ హాస్పిటల్లో వైద్యం కోసం వచ్చినటువంటి నెల రోజుల బాలుడి కిడ్నాప్ కేసుని పోలీసులు ఛేదించారు. మరికొద్ది సేపట్లోనే నాంపల్లి పోలీస్ స్టేషన్కి అయితే మాత్రము బాబుని తల్లిని తీసుకురానున్నారు. ప్రస్తుతం బాబుకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఉన్నారు. అసలు ఏం జరిగిందో ఏంటో అడుగుదా. చెప్పండి, బాబుని ఎప్పుడు అడ్మిట్ చేశారండి హాస్పిటల్? 29కి లాస్ట్ మంత్ 29కి అక్టోబర్కి అడ్మిట్ చేశాం మేము. 4 days బేబీ జాయిండిస్ వచ్చిందని హైదరాబాద్కి వెళ్ళి తీసుకొచ్చాము. ఇక్కడ వచ్చిన తర్వాత అడ్మిట్ చేసుకున్నారు. చేసిన తర్వాత 28 days ట్రీట్మెంట్ బాగా అయింది. బాబుకి బాగా అయితే డిశ్చార్జ్ చేస్తారంటే వీళ్ళు ఇద్దరు ఉన్నారు, మా వాళ్ళు అమ్మ కూతురు ఇద్దరే ఉన్నారు. వాళ్ళు ఏమంటే డిశ్చార్జ్ ఫామ్ ఎక్కడ ఇవ్వాలి ఎట్లా చేయాలి ప్రాసెస్ తెలియకుండా ఆ అమ్మ ఏమైందంటే ఒక హెల్పింగ్ నేచర్గా వచ్చి బాబుని పట్టుకొని నేను పట్టుకుంటాను, మీరు సంచులు పట్టుకోండి, బ్యాగ్స్ ఉంది కదా ప్రాబ్లం అవుతుందని వెనకాల వచ్చి మేము తీసుకొని 1 గంట తిరిగి అయినతోటి వెనకాల తిరిగి అక్కడ డిశ్చార్జ్ చేసే ఆఫీస్ దగ్గర పోయి అక్కడ పోయిన తర్వాత మీరు సైన్లు చేయండి అని నా సైన్ చేస్తున్నారు మా అక్క. వెనకకి వెళ్ళి పట్టుకెళ్ళిపోయింది. బాబు ఎక్కడ దొరికాడని ఏమన్నా చెప్పారా పోలీసు? అది చెప్పలేదు మేడం, అన్నీ ఏం చెప్పలేదు. మాకు ఏమంటే ఎక్కడెక్కడ ఎట్లా దొరికారు అది చెప్పారు. ఒక ఫోటో చూపించారు. మేమైతే ఈ అమ్మాయి అని మా అక్క చూపించింది, ఈయన అని తెలిసింది. అప్పటి నుంచి స్టార్ట్ చేసేసారు. 4 to 5 hours బాబు మాకు దొరికేసింది. ఏదో కర్నూలు అని చెప్పారు, అది కర్నూలు సైడ్ దొరికారని చెప్పారు. చెప్పండి, బాబు పరిస్థితి ఎట్లా ఉంది ఇప్పుడు? బాబు హెల్త్ బాగానే ఉంది? బాగానే ఉంది అని డిశ్చార్జ్ చేసిండు సార్. మల్యాస రోజు మేడంకి చెప్పిండు సార్, పెద్ద సార్ వచ్చి మల్యాస చెప్పాయ వీళ్ళు వచ్చి ఈరోజు డిశ్చార్జ్ చేద్దాం వీళ్ళకి అని పెద్ద సార్ డిశ్చార్జ్ చేసిండు. మాకి మీ చేతిలోనే ఉన్నాడు అప్పుడు బాబు? బాబు చేతిలోనే ఉన్నాడు. చేతిలో ఉంటే నేను తీసుకుంటా, మీరు నడవండి, అది పేపర్లు తీసుకొని మీరు సైన్ చేయాలి అంటే నువ్వే తీసుకో పేపర్, నేను బాబుకి తీసుకుంటా అంటే నాకు ఇవ్వలేదు ఆమె. ఇవ్వకుంటే నా ఎంట వచ్చి బాబుకి తీసుకొని నేను ఇట్లా సైన్ చేస్తున్నా, నేను ఇప్పుడు లేట్ అవుతుంది, నేను సైన్ చేస్తా అని సైన్ చేసేళ్ళకి వెళ్ళింది. ఆ వెళ్ళిన తర్వాత బిల్డింగ్లో పోయినా, నేను పెద్ద గేట్కి ఎంచి బిల్డింగ్లో వెళ్ళినకి పిల్ల బాబు తెచ్చిండు, ఆమె తెచ్చిండా అంటే తేలేదమ్మా అని ఏడుచుకుంటా కిందకు వచ్చినాం. ఏడా దొరకలేదు. ఏమన్నా మీకు పరిచయమేనా? ముందుగానే ఏమన్నా చూసారు? నాది ఆపరేషన్ అయింది అన్నది. నాకు 4 పిల్లలు ఉన్నారు, ఇళ్ళలో ఉన్నాము మేము, 8 దినాల సంది ఉన్నాం మేము గిట అన్నది పిల్లకి. తర్వాత ఎప్పుడు తెలిసింది మీకు బాబు కనిపించడం లేదని? ఎంతసేపటికి తెలిసింది? 5 నిమిషాలకే తెలిసింది. అప్పుడే బిల్డింగ్కి వచ్చి నేను లోపలికి పోయి కిందికి వచ్చిన అయిపోయి. పోలీసులు ఈ కేసును కూడా ఛేదించారు కాబట్టి, అంటే సీసీ కెమెరాల ఫుటేజ్ ఇదంతా ఆధారంగానే చేశారా? సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం చేశాము. దాని మీద చూపించారు వాళ్ళు. పాప అయితే టవల్ పట్టుకొని తీసుకెళ్ళింది. ఆ టవల్ ఉంది కదా, అది ఆ ఫేస్ వీళ్ళు చూశారు, మా అక్క వాళ్ళు. చూసిన తర్వాతే అది ఆ ప్రాసెస్ అప్పుడే వెంటనే స్టార్ట్ అయింది. కానీ ఇక్కడ సెక్యూరిటీ సిస్టమ్ చాలా బాగాలేవు మేడం ఈ నీలోఫర్ హాస్పిటల్లో. పైసలు ఇస్తే ఇల్లు ఇస్తున్నారు వాళ్ళు. ఆమెకి నేను అన్నా నీత పాస్ లేదా అన్న, పాస్ లేదు నాత అంటే నా పాస్ నువ్వు తీసుకొని నేను బాబుకి తీసుకుంటా అంటే నీతోనే ఉండని పాస్ అన్నది. ఇట్లా పాస్ లేని పైసలు ఇచ్చి మీదికి లిఫ్ట్లా వచ్చింది, ఆమె ఎమర్జెన్సీలా వచ్చి తీసుకున్నది బాబుకి. పాస్ లేదు, ఏం లేదు, లోపల ఎట్లా వచ్చింది అది అర్థం కావట్లేదు మాకు. సెక్యూరిటీ సిస్టమ్ బాగాలేదు. 20 రూపాయలు 50 రూపాయలు అట్లా ఇస్తే లోపల ఓనిస్తున్నారు. మెడిసిన్ అవైలబుల్ లేదు. బయట మెడిసిన్ తీసుకోవాలి. అక్కడ తీసుకుంటే ఎంఆర్పి రేటు, బయట తీసుకుంటే 80 రూపీస్లో దొరికేది ఇక్కడ 120 రూపీస్లో దొరుకుతుంది. సెక్యూరిటీ ఇన్ఛార్జ్గా అడిగితే ఇట్లా చెప్తున్నారు, మేమేం చేయాలి, మీరు ఇచ్చారు కదా అని. గేట్ బయట ఇట్లా ఓనిస్తారు. పేషెంట్ చిన్న బాబు ఉన్నాడు, గేట్ పాస్ ఉండాలి, డిశ్చార్జ్ ఫామ్ ఉండాలి, అట్లా చెప్తున్నారు వీళ్ళు.
ఆమె నిజంగానే హాస్పిటల్ ఏమన్నా అడ్మిట్ అయ్యి ఉన్నారా అంటారా 8 దినాల సంది ఉన్న అడ్మిట్ నేను. మా అమ్మ ఉన్నది ఈడనే అన్నది ఆమె. తర్వాత హాస్పిటల్ వాళ్ళతో మీరు మాట్లాడినప్పుడు ఆమె పేషెంట్ అని ఏమన్నా చెప్పారా అసలుకి ఏమన్నా? ఏం చెప్పలేరు ఆమెకి, ఏం చెప్పలేరు. మా పిల్లకి అన్న నేను ఈమె ఎప్పుడు గుర్తు అయింది నీకు అంటే 1 గంటతోని నా వెంట తిరుగుతున్నది అమ్మ అని మా పిల్ల నాకు దోలింది. మీకు బాబు మనవడు అవుతారా? మన్మడు అవుతాడు. ఇప్పుడు ఎక్కడ ఉన్నారు అని చెప్తున్నారు పోలీసులు? దగ్గర తీసుకొస్తున్నారా బాబు? తీసుకొస్తున్నారు. మీ పాప కూడా బాబుతోనే ఉందా? అయితే చూస్తున్నాం కదా, ఒక లేడీ బాబుని డిశ్చార్జ్ చేసేటువంటి టైంలో బిల్స్ కి సంబంధించి అదంతా కూడా ప్రాసెస్ చేస్తున్నటువంటి సమయంలో బిడ్డకు సంబంధించినటువంటి అమ్మమ్మ చేతిలో ఉన్నటువంటి బాబుని అయితే మాత్రము ఆ మహిళ వచ్చి నేను బాబుని పట్టుకుంటాను, మీ దగ్గర బ్యాగ్స్ అన్నీ ఉన్నాయి కదా అని చెప్పేసి వీళ్ళందరినీ కూడా ట్రాప్ చేసి ఆ బాబుని తీసుకొని ఒకసారిగా బయటికి వచ్చి ఆ బాబుని తీసుకెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. అయితే సీసీ కెమెరా ఆధారంగా పోలీసులు అయితే మాత్రం ఈ కేసుని ఛేదించారని చెప్పుకోవచ్చు. అయితే ఈ కేసుకి సంబంధించి హాస్పిటల్ నిర్లక్ష్యం కూడా కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. ఆ మహిళకి ఎలాంటి పాస్ లేకపోయినా లోపలికి వెళ్ళాలంటే ఖచ్చితంగా పాస్ ఉండాలి, కానీ పాస్ లేకుండా లోపలికి రానివ్వడం వల్లే ఇలాంటి కిడ్నాపులు జరుగుతున్నాయి. ఖచ్చితంగా కూడా హాస్పిటల్ యాజమాన్యం అనేది స్పందించాలి. ఇలాంటివి మళ్ళీ జరగకుండా ఉండాలి అంటే మాత్రము సెక్యూరిటీ అలర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉందని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీనుతో సుజాత.